నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మార్చి నెల 2025 మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? మార్చి నెలలో మీనరాశి వారికి షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది మార్చి చివరిలో. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క జన్మరాశిలో ఏర్పడేటువంటి యొక్క షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు కలుస్తూ ఉన్నవి. సో ఎలాంటి మైనస్ వాతావరణం ఉంటుందా ప్లస్ వాతావరణం ఉంటుందా అనేటువంటిది మీ జాతకంలో ఈ యొక్క శనేశ్వరుని దశ, సూర్య భగవాను యొక్క దశ, శుక్ర భగవాను యొక్క దశ అయిపోయి ఉంటే చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే ఈ దశలు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో మరి మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి మనము ఈ మార్చి నెలలో చూసుకున్నట్టయితే ఈ మాసంలో మీనరాశి వారికి బుధుడు, శుక్రుడు, రాహువు తృతీయ స్థానంలో, గురువు చతుర్థ స్థానంలో, కుజుడు సప్తమ స్థానంలో, కేతువు వ్యయస్థానంలో, శని రాహువులు సంచరిస్తున్నారు ఈ యొక్క మార్చి నెలలో. మరి ఎండింగ్ వచ్చేసరికి చాలా శనేశ్వరుడు వీరి జన్మంలోకి రాబోతున్నాడు ఆఫ్టర్ 28 తర్వాత. మరి దీర్ఘకాలిక ఆలోచనలు, దీర్ఘకాలిక సమస్యల గురించి ఎంత ఆలోచన చేసినా కూడా కొంతమంది నిపుణులను కలుసుకున్నప్పటికీ కూడా ఫలితము అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది. భూ సంబంధిత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా మారుతున్నాయి. తప్పకుండా కూడా వీరొకసారి శ్రీశైలంకు వెళ్ళి స్వామివారి యొక్క దర్శనము అనేటువంటిది చాలా అవసరము. అదేవిధంగా టైలరింగ్ వారికి అనుకూలంగా ఉంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడుతున్నాయి. గృహోపకరణాలు కావచ్చును, వస్తువులు కావచ్చును, వస్త్రాలు కావచ్చును, విలువైనటువంటి ఆభరణాలు కావచ్చును కొనుగోలు చేయగలిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో స్త్రీ మూర్తుల ఎవరైతే ఈ యొక్క మీనరాశికి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో వయసు రీత్యా వారు మెచ్యూర్ అయ్యేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారో ఈ సంవత్సరం ఆ సంవత్సరం అని, బట్ అంతకంటే ముందే పిల్లలు మెచ్యూర్ అయ్యేటువంటి విధంగా ఉంది. అదేవిధంగా పిల్లల్ని సమానంగా కూడా పెంచాలి. ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి విధంగా చూడకూడదు. ఈ సమయంలో పిల్లలకు మీపై ఒక తేడా భావం ఏర్పడుతుంది. అంటే మా అమ్మ పెద్ద పాపను, మా అక్కను అట్లా చూస్తుంది, నన్ను ఇట్లా చూస్తుంది అనేటువంటి ఆలోచన పిల్లలకు వచ్చేటువంటి సమయము ఇది అని చెప్తున్నాం. నూతన స్వగృహం కోసం చేసే ప్రయత్నాలు తప్పకుండా కూడా ఫలిస్తున్నాయి. క్రయ విక్రయాలలో లాభాలను పొందగలుగుతున్నారు. వస్త్ర వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంది. మీ ఇష్టదేవుళ్లకు తప్పకుండా కూడా పూజలు కావచ్చును, దర్శనాలు కావచ్చును చేసుకునే ప్రయత్నం చేయండి. పెట్టుబడులకు తగిన లాభాలను అందుకునేటువంటి సమయం ఇది. విదేశీ అవకాశాలు, విదేశాలకు వెళ్ళాలని చేసేటువంటి ప్రయత్నాలు తప్పకుండా అనుకూలిస్తున్నాయి. ఈ యొక్క నెలలో నూతన వ్యాపారానికి తగినటువంటి పెట్టుబడులను అందుకోగలుగుతున్నారు. ఇరుగు పొరుగు వారితో మాట పట్టింపులు ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న గొడవలుగా కూడా ఏర్పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఫుడ్ వ్యాపారస్తులకు, క్యాటరింగ్ వ్యాపారస్తులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొన్ని కార్యక్రమాల నిమిత్తం అయిన వాళ్ళ సహాయ సహకారాలు, అదేవిధంగా స్నేహితుల ద్వారా ధనాన్ని కూడా పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో కూడా తప్పకుండా కూడా మీరు ఈ యొక్క సాంబ్రాణి ధూపం వేయడం వల్ల మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడుతుంది. నరదృష్టి అధికంగా ఉంది ఈ యొక్క మీనరాశి వారికి. కొత్త కార్యక్రమాల పట్ల కొంత ఆకర్షితులు అవుతున్నారు కొన్ని పనుల వల్ల. ఈ నెల రాజకీయాలు ఎంతగానో ఆకర్షిస్తాయి. దైవ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ చూపిస్తున్నారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. పూజల్లో తప్పకుండా కూడా కుంకుమార్చన అనేటువంటిది మీకు చాలా అవసరం. పక్షులకు నీళ్లు పెట్టండి, ఆహారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా చేయాలనుకున్నటువంటి పనికి సరైనటువంటి సమయమును, సరిపడా ధనాన్ని సమయానికి లేక కొన్ని ఆలోచనగానే మిగిలిపోతాయి మీ పనులు. ఆలోచనలుగానే మిగిలిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి కార్యరూపము దాల్చకుండా అది కలగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. సో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీ పద్ధతిని కించపరిచేవారు, అసత్య ప్రచారాలు చేసేటువంటి వారు మీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. తప్పకుండా గౌరీదేవి ఆరాధన కూడా ఎంతో మంచిది. అదేవిధంగా స్థిరాస్తి అమ్మకాల విషయంలో కొంత అనుకూలంగా ఉండబోతున్నాయి. కొంతమంది ద్వారా రుణ రూపేణ తీసుకున్నటువంటి ధనాన్ని తిరిగి ఇవ్వబోతున్నారు. సో తప్పకుండా కూడా మీనరాశి వారు ఏలినాటి శనిలో ఉండడం వల్ల, ఇప్పుడు ఈ యొక్క గురువు యొక్క స్థానము కూడా మారడం వల్ల కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో వ్యక్తిగత జాతకంలో ఏర్పడేటువంటి దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అనుసారంగా చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీనరాశిలో ఉండేటువంటి వారు చాలామంది కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఆల్రెడీ వెళ్ళిపోయారు ఈ గత 2 సంవత్సరాలలో. ఇప్పుడు కొంత ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చును, నమ్మకం వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. మీనరాశి వారికి వెన్నుపోటు పొడిచేవారు ఉంటారు. అర్థమైంది కదా. ఇదే మీనరాశి వారు వారి జాతకంలో శనేశ్వరుడు బాగా లేకుండానో, కొంత దశ అంతర్దశలు బాగుండకుండా ఉంటేనో, మీనరాశి వారిని ఎవరైతే నమ్మారో వారికి మీనరాశి వారు వెన్నుపోటు పొడుస్తారు. మీనరాశి వారికే మరలా కొన్ని రోజుల తర్వాత వేరే వారి ద్వారా వెన్నుపోటు లభిస్తుంది. సో కొన్ని తెలియని విషయాలు బట్టబయలయ్యే పరిస్థితి ఉంది. ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును. ఒక కారు మీరు కొనుక్కొని సీక్రెట్గా మెయింటైన్ చేసుకుంటున్నారు. సో అది పలానా వ్యక్తి కారు కొన్నాడు, పలానా సార్ కారు కొన్నాడు అనే విషయం ప్రచారం అవుతుంది. సో మీరు ఏదైనా ఈ మీనరాశి వారే ఇప్పుడు అనకూడదు కానీ ఈ యొక్క లంకె బిందెల కోసం తిరగడం కానీ, ఈ యొక్క గుప్త నిధుల కోసం తిరగడం కానీ, తిరిగి డబ్బులు వృధా ఖర్చు చేసుకోవడం కానీ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు, దానికి సంబంధించినటువంటి కళలు ఉంటూ డబ్బులు కొంత వృధా చేసుకొని మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో వృత్తిపరమైనటువంటి ఆటంకాలు, వృత్తిపరమైనటువంటి చిక్కులు, వృత్తిలో కొంత మైనస్ వాతావరణము. సో మనము నాది అనుకున్న సందర్భం నుండి నాది కాదు కదా, నేను పొరబడ్డా, అయ్యో అనేటువంటి భావన. నూతన వాహనం కొనుగోలు చేయడం కానీ, భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, భర్త వృత్తిపరంగా దూరంగా ఉండడం కానీ, లేదా వారానికి ఒకసారో నెలకొకసారో రావడం కానీ, ఇలా ఉండేటువంటి సందర్భాలు కోకొల్లలు. సో కాళ్ళ నొప్పులు, కాళ్ళకు దెబ్బలు తాకడాలు కానీ చాలా ఉంటవి. మంచి రెమెడీస్ చాలా ఉన్నవి. ఫాలో అవుతూ మంచి ఫలితాన్ని పొందండి మీనరాశి వారు. ఆల్ ద బెస్ట్. మార్చి నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.